వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఉద్దారం గండి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరవడంతో విద్యార్థినులను గోపాల్పేట ప్రైమరీ హెల్త్ సెంటర్కి గురుకుల సిబ్బంది తరలించారు. ట్రీట్మెంట్ అనంతరం వారిని తిరిగి గురుకులానికి తీసుకెళ్లారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు. గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టరేట్ కు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తెల్లవారుజాము నుండే యూరియా బస్తా కోసం క్యూ లైన్లో ఉంటున్నారు రైతులు. జిల్లా కేంద్రం బోయపల్లి గేటు హాకా రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజామున 3-4 గంటల నుంచే రైతులు క్యూ లైన్లో ఉన్నారు. పెద్ద ఎత్తున రైతులు చేరుకోవడంతో సిబ్బంది పంపిణీని నిలిపివేశారు. అక్కడ ఉన్నటువంటి రైతులతోటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. రైతులు వారి కష్టాలను మాజీ మంత్రికి చెప్పుకున్నారు. రోజుల తరబడి తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా బస్తా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి డిమాండ్కు తగ్గట్టు యూరియా సప్లై చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.